భారతదేశ చరిత్రలో ఎన్నో రాజ్యాలున్నాయి. ఆ రాజ్యాలను పాలించిన రాజులు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్రలో మిగిలిపోయారు. అందులో చోళ రాజులు. పాండ్యరాజుల్లో కూడా అంతటి పరాక్రమవంతులు ఉన్నారు. కానీ ఎవ్వరికి తెలియని పొజిషన్లో ఎందుకున్నారు? అసలు ఒకానొక సమయంలో చోళులు పాండ్యులు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పోరాడిన వాళ్ళు బద్ద శత్రువులుగా మారడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో మనము పాండ్య కింగ్డమ్ అసలు ఎలా మొదలైంది, ఎవరి చేత మొదలైంది, ఇంకా ఎలా ఎదిగారు, పాండ్య కింగ్డంలో గొప్పగా పాలించిన రాజులు ఎవరు, అలానే పాండ్య కింగ్డమ్ ఎలా అంతమైంది, ఎవరి వల్ల అంతమైంది, ఎవరి చేత అంతమైంది, ఇంకా పాండ్య కింగ్డంలో రాజకీయాలు ఎలా జరిగేవి, ఎకానమీ అండ్ ట్రేడింగ్స్ ఎలా జరిగేవి, నెక్స్ట్ వాటి కాయినేజ్ ఎలా జరిగింది, ఇంకా దాని ఆర్కిటెక్చర్ ఏంటి, రిలీజియన్ ఏంటి, ఇలా చాలా ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీ మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అదే సంగం లిటరేచర్. అసలు సంఘం అంటే ఏంటి, సంఘం లిటరేచర్ అంటే ఏంటి? సంఘం అంటే ఒక గ్యాదరింగ్, ఒక కలయిక. సంఘం లిటరేచర్ అంటే ఆ కాలంలో రాసిన పుస్తకాలని, పూర్వకాలంలో రాసిన పుస్తకాలని సంఘం లిటరేచర్ అంటారు. డేవిడ్ సిల్మన్ ప్రకారం సంఘం లిటరేచర్ని 3 భాగాలుగా విభజించారు. అదే ఫస్ట్ సంఘం లిటరేచర్ పీరియడ్, సెకండ్ సంఘం లిటరేచర్ పీరియడ్, అలానే థర్డ్ సంఘం లిటరేచర్ పీరియడ్. ఈ సంఘం పీరియడ్ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా. ఫస్ట్ సంఘం పీరియడ్ వచ్చేసి 4440 సంవత్సరాల పాటు జరిగింది. ఇంకా సెకండ్ సంఘం పీరియడ్ వచ్చేసి 3700 సంవత్సరాలు జరిగింది. అలానే థర్డ్ సంఘం పీరియడ్ వచ్చేసి 1850 సంవత్సరాల పాటు జరిగింది. ఫస్ట్ సంఘం టైం పీరియడ్లో కుబేరుడు, అలానే ఋగ్వేదం రాసిన అగస్త్య మహర్షి ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు అని నమ్ముతారు. ఇది ఓవరాల్గా 300 BCE నుంచి 300 CE వరకు జరిగింది. ఇంకా ఈ సంఘం లిటరేచర్ని 2 రకాలుగా విభజించారు. అది ఒకటి అకం, 2 పురం. అకం అంటే ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి తెలియజేసేదాన్ని అకం అంటారు. పురం అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అపియరెన్స్, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ రాజసం తెలియజేసేదాన్ని పురం అంటారు. అయితే ఈ అకం వచ్చేసి 1/4 మాత్రమే రాస్తారు. మిగిలిన 75% మొత్తం పురం గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సంఘం లిటరేచర్లో బుక్స్ రాయబడి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా పాండ్యుల గురించి తెలుసుకుందాం. పద. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోలో ఇస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నచ్చుతుందా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది. లేదు అంటే ఎందుకు నచ్చలేదు అనే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోకి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి మనలాంటి చిన్న క్రియేటర్స్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ పాండ్యన్ డైనస్టీ మొత్తం 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి ఎర్లీ పాండ్యాస్, నెక్స్ట్ వచ్చేసి మిడివల్ పాండ్యాస్, దాని తర్వాత లేటర్ పాండ్యాస్. వీళ్ళని తెన్కాసి పాండ్యాస్ అని కూడా అంటారు. వీళ్ళే ఆ పాండ్యన్ కింగ్డమ్లో ద మోస్ట్ వీకెస్ట్ పాండ్యాస్ అంటారు. ఫస్ట్ ఏన్షియంట్ పాండ్యాస్ గురించి తెలుసుకుందాం. గ్రీకో రోమన్ అకౌంట్స్ ప్రకారం, కాయిన్స్ ప్రకారం, తమిళ బ్రహ్మ స్క్రిప్ట్స్ ప్రకారం, డిస్క్రిప్షన్స్ ప్రకారం వీళ్ళు 3వ సెంచరీ BCE కాలం నుంచి ఎర్లీ సెంచరీస్ ఆఫ్ CE వరకు చెందినవారు అని చెప్తారు. 6th సెంచరీ BCE టైంలో మన సౌత్ ఇండియాని 3 రాజులు పాలించేవాళ్ళు. వాళ్ళే చోళాస్, చెరాస్ అండ్ పాండ్యాస్. ఈ 3 రాజుల్ని మూవెందర్స్ అంటారు. అంటే తమిళ్లో 3 నాయకులు అని అర్థం. ఆ 3 రాజుల్లో ఒకరే ఈ పాండ్య కింగ్ అయిన నెడెంజలియన్ I రాజు. ఆయన తామరపర్ణి రివర్ దగ్గరలో ఉన్న కోర్కై నుంచి తన రాజ్యాన్ని పాలించారు. కొంతమంది వెస్టర్న్ క్లాసికల్ రైటర్స్ అయిన ప్లినీ, స్ట్రాబో అండ్ టోలమీ వీళ్ళ ప్రకారం వెస్టర్న్ కంట్రీస్ అయిన గ్రీకో రోమన్స్ కి అలానే మన ఎర్లీ పాండ్యాస్ కి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. రైజింగ్ ఆఫ్ పాండ్యాస్. చోళా కింగ్ అయిన పరాంటక I పాండ్య కింగ్ అయిన రాజసింహ IIని ఓడించి పాండ్య కింగ్డమ్ ని స్వాధీనం చేసుకుంటారు. అయితే అక్కడితోనే అయిపోలేదు. 12వ శతాబ్దం లాస్ట్ క్వార్టర్లో ఆదిరాజేంద్ర పరిపాలించే టైంలో చోళ డైనస్టీ చాలా వీక్ గా తయారైంది. ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుంటూ పాండ్య డైనస్టీ వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ గా ఆ రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టారు. తర్వాత సుందరవర్మన్ సుందర పాండ్యన్ 1251 నుంచి 1268 వరకు పాలించారు. ఆయన ఆ పాండ్యన్ కింగ్డమ్ ని
తమిళనాడు నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరు వరకు విస్తరించారు. తర్వాత మరవర్మన్ కులశేఖరన్ దాదాపు 40 సంవత్సరాల పాటు చాలా గొప్పగా పాలించారు. ఆయన పీరియడ్నే చాలా గొప్పగా అనుకుంటారు పాండ్యన్ కింగ్డమ్ లో. వీళ్ళంతా కూడా మిడివల్ పాండ్యాస్ అన్నమాట. ఇకపోతే మరవర్మన్ సుందర పాండ్యన్ మదురైలోనే ఉంటూ అన్ని టెరిటరీస్ లో సామంత రాజులను పెట్టి పాలించేవారనమాట. ఆయన ఇక్కడి నుంచే కంట్రోల్ చేసేవారు మదురై నుంచి. మరవర్మన్ కులశేఖరన్ 1 చనిపోయినప్పుడు వీరపాండ్య 4, సుందరపాండ్య 4 రాజ్యం కోసం యుద్ధం చేసేవారు. కరెక్ట్ గా అదే టైంకి ఖల్జీ రైట్స్ కి వచ్చారు. తర్వాత సంపదంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటూ హోయసాల కింగ్ అయిన బల్లాలాత్రి పాండ్యన్ టెరిటరీ మీద మళ్ళీ యుద్ధం ప్రకటించారు. తర్వాత వాళ్ళు సౌత్ ఆర్కోట్ రీజియన్ నుంచి పరిపాలించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి లేటరల్ పాండ్యాస్. వాళ్ళనే తెన్కాసి పాండ్యాస్ అని కూడా అంటారు. వీళ్ళనే బేకర్ పాండ్యాస్ అని కూడా అంటారు. ఎందుకంటే సుల్తానేట్స్, విజయనగరాస్, నాయకట్స్ వీళ్ళు పాండ్యరాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు సదావర్మన్ పరాక్రమ పాండ్య అనే రాజు వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన మదురైని వదిలేసి తెన్కాశీకి వెళ్ళి అక్కడ దాన్ని క్యాపిటల్ సిటీ చేసుకుంటూ తెన్కాశీ నుంచి పాలించడం మొదలుపెట్టారు. ఆ తెన్కాశీలో పాలించిన ఆఖరి కింగ్ కోలకొండ పాండ్యన్ కింగ్. ఆ రాజు తర్వాత ఆ పాండ్యన్ కింగ్డమ్ అంతమైపోయింది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పాండ్యన్ కింగ్డమ్. ఆ పాండ్యన్ కింగ్డమ్ ఉండే ప్లేస్ ని పాండ్య మండలం లేదా పాండ్య నాడు అని కూడా అంటారు. వాళ్ళ క్యాపిటల్ సిటీ వచ్చేసి మదురై. ఇంకా మనకి ఇక్కడ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, విలేజెస్ అలా ఉంటాయి కదా, అలా వాళ్ళకి వాళ్ళ నాడూస్ అంటే డిస్ట్రిక్ట్స్ అనమాట. నెక్స్ట్ నాడూస్ అంటే మండల్స్, కుర్రమ్స్ అంటే విలేజెస్ అని అర్థం. వాళ్ళకి అలా ఉంటాయి. నెక్స్ట్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాండ్యన్ కింగ్డమ్. ఈ పాండ్యన్ కింగ్డమ్ లో మనుషులు చేసే పనిని బట్టి వాళ్ళకి అవసరమైన స్థలాన్ని కల్పించేవారు. అందులో బ్రాహ్మిన్స్ కి సాలభోగం అని ఒక పేరు, జస్ట్ లైక్ అగ్రహారం అనమాట. నెక్స్ట్ ఐరన్ స్మిత్స్ అంటే ఇట్లా ఇనుమ పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తత్తర్ఖాని. నెక్స్ట్ చెక్క పని చేసుకునే వారికి తక్కువ మనియం. అలానే చదువు చెప్పుకోవడానికి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం పట్టా వృటి అని కొన్ని ల్యాండ్ శాంక్షన్ చేస్తారు. వాళ్ళని ఇలా డివైడ్ చేసేవారు. అయితే రాజ్యంలో ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క వృత్తిలో నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ బయటకు వస్తారు. వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది చూస్తారు. నెక్స్ట్ ఎకానమీ అండ్ ట్రేడింగ్. మన సౌత్ కింగ్స్ అయిన పాండ్యన్స్, చోళన్స్, చేరా కింగ్స్ తో రోమన్స్ కి, గ్రీక్ ట్రేడర్స్ కి చాలా గొప్ప సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కాలంలో హార్స్ ట్రేడింగ్ చాలా కామన్ గా జరిగేది. అలానే పర్ల్స్, నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్స్, ఇంకా ఏనుగులు, ఇలా చాలా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగేవి. అలానే ఎకానమీ అనేది బాగా గ్రో అయ్యేది. ఆ టైంలో కాయల్పట్టినం అనేది చాలా బిజియెస్ట్ పోర్ట్. ఇప్పుడు అది తూత్తుక్కుడి డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ కాయినేజ్. ఎర్లీ టైం పీరియడ్ లో మొవిందర్స్ అని 3 రాజులు పాలించేవారు కదా, ఆ టైం పీరియడ్ లో కాయిన్స్ ఎలా ఉండేవంటే ఒక సైడ్ వచ్చేసి 3 కిరీటాలు పెట్టుకున్న రాజులు, ఒక పులి, ఒక చేప, అలానే ఒక బాణం ఒకవైపు ఉండేవన్నమాట. అవి చోళాస్ కి, పాండ్యాస్ కి అండ్ చెరాస్ కి రిప్రజెంటేషన్ గా ఉంటది. తర్వాత పాండ్యాస్ కొత్తగా స్థాపించిన పీరియడ్ టైంలో కాపర్ కాయిన్స్ ని వాడేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత గోల్డ్ కాయిన్స్ వాడేవాళ్ళు. తర్వాత సుందరపాండ్య టైం పీరియడ్ లో కాయిన్ కి ఒకవైపు సు లేకపోతే వీరపాండ్య అని ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. వీళ్ళు కట్టించే ఏ గుడిలో అయినా కానీ సరే మెయిన్ గా విమాన, మండప, శిఖర ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. మదురైలో ఉన్న మీనాక్షమ్మ టెంపుల్, తిరునెల్వేలిలో ఉన్న నిలయప్పార్ టెంపుల్ వీళ్ళు కట్టించినదే. నెక్స్ట్ పాండ్యాస్ రిలీజియన్. పాండ్యాస్ మొదట్లో జైనిజం ని ఫాలో అయ్యేవాళ్ళు. మీడివల్ పాండ్యాస్ టైం పీరియడ్ కి వచ్చిన తర్వాత వాళ్ళు శైవిజం ని, వైష్ణవిజం ని పాటించేవారు. కంక్లూజన్. పాండ్య కింగ్స్ గొప్పవారా, చోళ కింగ్స్ గొప్పవారా అంటే చోళ కింగ్స్ అనే చెప్తారు కళ్ళు మూసుకొని. కానీ పాండ్య కింగ్స్ లో కూడా మీడివల్ టైం పీరియడ్ లో సదయవర్మన్ సుందర పాండ్యన్, మరవర్మన్ కులశేఖరన్ వీళ్ళు కూడా చాలా గొప్పగా పాలించారు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గొప్పగా పాలించిన కింగ్స్ చోళుల్లో ఉన్నారు, అలానే పాండ్యుల్లో కూడా ఉన్నారు. కాకపోతే చోళుల గురించి చాలా వరకు అందరికీ తెలుసు కాబట్టి గొప్పవారు అంటున్నారు. కానీ ఖచ్చితంగా పాండ్య కింగ్స్ లో కూడా గొప్పగా పాలించిన వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేయండి, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి మాలాంటి చిన్న క్రియేటర్స్ని కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది. అంటిల్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.